లక్ష్మీపురం అనే గ్రామంలో రమేష్ తన కుటుంబంతో సంతోషంగా నివసించేవాడు. అతను చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ఓర్పుతో ఎదగడం చాలా ముఖ్యమని నమ్ముతాడు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి పాఠశాల చదువు మాత్రమే సరిపోదు, అనుభవం కూడా అవసరం అని అతని నమ్మకం. రమేష్ భార్య సుమలత. ఆమె ప్రేమతో మరియు శ్రద్ధతో కుటుంబాన్ని చూసుకునేది. వీరికి సూర్య అనే కుమారుడు ఉన్నాడు. అతను పాఠశాలలో చదువుతున్నాడు. సూర్య చురుకైన బాలుడు, కానీ చదువును నిర్లక్ష్యం చేసేవాడు. హోంవర్క్ వాయిదా వేస్తూ పరీక్షల ముందు మాత్రమే చదివేవాడు. ఆటపాటల్లో ఎక్కువగా మునిగిపోయేవాడు. తండ్రి మందలించినప్పుడే కొంతసేపు చదివేవాడు, కానీ మునుపటి అలవాటు మళ్లీ మొదలయ్యేది. సూర్యని ఇలా వదిలేస్తే పూర్తిగా పాడైపోతాడని భావించిన రమేష్ సూర్యకి ఎలా అయినా క్రమశిక్షణ యొక్క విలువ నేర్పించాలని అనుకున్నాడు. ఒకరోజు రమేష్ తన కొడుకు సూర్యని పిలిచి తన చేతికి ఒక చిన్న విత్తనం ఇచ్చి ఇలా అంటాడు: సూర్య, నీకు ఒక పని అప్పగిస్తున్నాను. ఈ విత్తనాన్ని మన ఇంటి పెరట్లో నాటి ప్రతిరోజు దీనికి నీరు పోసి మొక్కను పెంచడం నీ పని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సూర్య ఎంతో ఆసక్తితో ఆ గింజను తన ఇంటి వెనుక భాగంలో నాటుతాడు. ప్రతిరోజూ నీళ్లు పోస్తూ ఆశగా చూస్తుండేవాడు. 2 రోజుల పాటు ఎలాంటి మార్పు కనిపించలేదు. అతను నిరాశ చెంది తన తండ్రిని ఇలా అడుగుతాడు: నాన్నా, మొలక ఎందుకు రావడం లేదు? ఒకరోజు చూసి నువ్వు విరమిస్తే విజయాన్ని ఎలా అందుకుంటావు? ప్రతిరోజూ క్రమంగా నీళ్లు పోయాలి, ప్రేమగా చూసుకోవాలి, అప్పుడే ఇది మొలకెత్తుతుంది. తండ్రి మాటలు విన్న సూర్య ప్రతిరోజూ నీరు పోస్తూ ఉండేవాడు. ఒకరోజు విత్తనం మొలకెత్తుతుంది. అది చూసి సూర్యకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. సూర్య తన చేతితో నాటిన విత్తనం చిన్న మొలకగా మారినప్పుడు ఆనందంతో తన తండ్రికి చూపించాడు. నాన్నా, ఇది పెరుగుతోంది. నేను ప్రతిరోజూ నీళ్లు పోశాను, అందుకే మొలకెత్తింది అని ఉత్సాహంగా చెప్పాడు. రమేష్ చిరునవ్వుతో, ఇదే క్రమశిక్షణ శక్తి బాబూ. ప్రతిరోజు నీళ్లు పోసినందుకే మొక్క పెరుగుతోంది. కాని ఒకరోజు నీళ్లు పోయకపోతే అది బలహీనమవుతుంది. అలాగే చదువును కూడా ప్రతిరోజూ క్రమంగా చేసుకుంటూ పోతేనే మంచి ఫలితాలు వస్తాయి. తండ్రి మాటలు విని సూర్య అర్థం చేసుకుంటాడు. ఆ రోజు నుండి సూర్య క్రమం తప్పకుండా చదువుకుంటూ ఉండేవాడు. సమయానికి హోంవర్క్ పూర్తి చేసి ఆ తర్వాత స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళేవాడు. సుమలత కూడా సూర్యకి క్రమశిక్షణ అవసరమని భావించి ఒక గాజు సీసా ఇచ్చి ఇలా అంటుంది: బాబు సూర్య, ప్రతిరోజు నువ్వు చేసే మంచి పనులను ఒక చిన్న కాగితం ముక్కలో రాసి ఈ సీసాలో వేయి అని అంటుంది. అలా ఒక వారం పూర్తి అయ్యాక నువ్వు చేసిన మంచి పనులన్నిటిని లెక్కించి నీకు ఒక మంచి బహుమతి ఇస్తాను అని అంటుంది. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తల్లి చెప్పినట్లు సూర్య తన గదిని శుభ్రం చేసుకున్నప్పుడు, హోంవర్క్ పూర్తి చేసినప్పుడు, సమయానికి నిద్ర లేచినప్పుడు ప్రతిసారి ఒక కాగితం ముక్క రాసి సీసాలో వేస్తూ ఉండేవాడు. సుమలత ప్రతి వారం వాటిని లెక్కించి సూర్యకి ఇష్టమైన డ్రాయింగ్ బుక్ మరియు బొమ్మలు ఇస్తుండేది. ఈ విధంగా తమ కుమారుడికి క్రమశిక్షణ యొక్క విలువను తెలియజేస్తారు.